నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఇంకా నేను ప్రయాణం సాగిస్తున్నాను. బస్సులో ఎక్కి కూర్చున్నాను. బస్సు కదులుతూ ఉన్నది. మనము ఒక్కొక్క ఊరు దాటేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఇప్పుడు ఈ పట్టణం కర్నూలు పట్టణం అండి. కర్నూలు అంటే అందరికీ తెలిసిందే కదా, రాయలసీమ. ఒకప్పుడు రాజధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఒకప్పుడు ఉండేదట. ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు కర్నూలు పట్టణం ఇది రాయలసీమ అన్నమాట. రాయలసీమలోకి ఎంట్రీ అయ్యాము. కర్నూలులో కొన్ని చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మేము చిన్నప్పటి నుంచి ఈ రాయలసీమ ప్రాంతంలోనే పెరిగాము. అక్కడ మా నాన్న పొలాలు పండించడానికి అక్కడ పొలాలు పంట కూడా మేము వ్యవసాయం కూడా చేసాము అక్కడ. అందుకని అక్కడ రాయలసీమకు వెళ్ళగానే ఒక మంచి మెమరీస్ అనేది నాకు గుర్తుకొస్తుంటాయి. ఒక్కొక్క ప్రదేశం చూస్తుంటే కర్నూలులో చిన్నప్పటి జ్ఞాపకాలు. మేము సినిమాకు రావాలంటే కర్నూలుకే వచ్చేవాళ్ళము. అంటే రిలీజ్ అయిన సినిమా చూడాలంటే కర్నూలుకే వచ్చాము. ఇది మెడికల్ కాలేజీ కర్నూలులో. అంటే ఇంకా మెడికల్ కాలేజీ, హాస్పిటల్, ఇవన్నీ కర్నూలు ఒక మెమరీస్ అండి. ఇక మెడికల్ హాస్పిటల్లో ఒకప్పుడు మా నాన్న కడుపు నొప్పితో ఈ హాస్పిటల్లో చేరాడు. అంటే కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చేరాడు. అప్పుడు మేము చూడడానికి వెళ్ళాము. ఆ మెమరీస్ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది హాస్పిటల్ చూడగానే. అది ఒక చాలా ఇంపార్టెంట్ మెమరీస్ అండి. మా నాన్న గురించి మేము హాస్పిటల్కి వెళ్ళినందుకు అక్కడ నాకు ఒక గుర్తింపు. హాస్పిటల్ చూడగానే నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు. ఆ తర్వాత కర్నూలు పట్టణంలో ఇంకా ఒక్కొక్క ప్రాంతము ఏరియా దాటేసుకొని పోతూ ఉంటాము. కానీ మా చిన్నప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యింది. అంటే రియల్ ఎస్టేట్ అనేది అక్కడ చాలా బాగా ఉన్నదని తెలుస్తున్నది. రియల్ ఎస్టేట్లో చాలా మటుకైతే మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతము అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే కర్నూలు వైద్యశాల అండి. కర్నూలు మెడికల్ కాలేజీలు అన్నమాట. హాస్పిటల్ వేరే ఉంటుంది, కాలేజీ వేరే ఉంటుంది. ఇంకా మెడికల్ చదువుకునే వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళు. ఇది కేసీ కెనాల్ అండి. భూమి పంటలు పండడానికి, వాటర్ రావడానికి కేసీ కెనాల్ అది నేను చూపించాను కదా. ఇంకా కర్నూలు పట్టణంలో ప్రతి ఒక్కటి ఒక ఇంపార్టెంట్. ఇది గడియారం సెంటర్ అంటారండి. గడియారం అక్కడ కనిపిస్తుంది కదా ఒక బొమ్మ పైన. ఇది గడియారం సెంటర్. కర్నూలులో గడియారం సెంటర్ అంటారు. ఇంకా కొన్ని మనకు పట్టణాల్లో కొన్ని ఏరియాలకు కొన్ని పేర్లు ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇంకా ఇవన్నీ దాటేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు, సినిమా థియేటర్లు, అలాగే కళ్యాణ మండపాలు, ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. మనం ఎందుకంటే అక్కడ ఆ ఊరు వదిలిపెట్టిన తర్వాత మనము ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఆఫీస్ అండి మా ఫ్రెండ్ది. రియల్ ఎస్టేట్లో మా ఫ్రెండ్ మంచి కర్నూలులో మంచి రియల్ ఎస్టేట్లో చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఆ బిల్డింగ్ గురించి చూపించిన బిల్డింగు రియల్ ఎస్టేట్ బిల్డింగ్ అన్నమాట. మా ఫ్రెండు, నేను, అతను కలిసి చదువుకున్నాము. ఆ ఫ్రెండు ఆఫీస్ అయితే మీకు చూపించాను. ఇప్పుడు కొద్దిగా మీకు ఇంతకుముందు ఒక బిల్డింగు పైన ఆర్చ్ లాగా ఉంది చూడండి, ఆ బిల్డింగ్ అండి. రియల్ ఎస్టేట్ మాత్రం సూపర్గా కర్నూలులో ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన మ్యారేజ్ అయిన తర్వాతనే రియల్ ఎస్టేట్ కర్నూలులో స్టార్ట్ చేశాడు. కానీ ఫుల్ మంచి డెవలప్ అయ్యాడు రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్ అనేది చాలా అద్భుతం కదా. నా ఫ్రెండ్ ఆఫీసు కూడా గుర్తుకొచ్చి మీకు చెప్పాను.
ఇంకా తన పేరు బాలవీరయ్య అండి. బాలవీరయ్య రియల్ ఎస్టేట్లో చాలా ముందంజలో ఉన్నాడు కర్నూలులో. ఇంకా కర్నూలు దాటేశాము. కర్నూలు దాటిన తర్వాత ఏరియా అండి, రాయలసీమ ఏరియా. ఇంకా పొలాలు ఇప్పుడిప్పుడే శనక్కాయలు వేశారు, అంటే పల్లీలు వేశారు. కొద్దిగా వర్షాలు పడంగానే, జూన్లో వర్షాలు పడగానే ఇంకా పల్లీలు అని వేస్తారు. ఎక్కువ రాయలసీమలో పల్లీలు ఎక్కువ పండిస్తారు. కొన్ని బీడు భూములు ఉన్నా కూడా వర్షాల కోసమే ఆధారపడి పల్లి పంట, మెట్ట పంటలు వేస్తూ ఉంటారు. ఇంకా కర్నూలు దాటాము. కర్నూలు దాటిన తర్వాత మనకు వచ్చేది డోన్ అండి. కర్నూలు తర్వాత మనకు డోన్ వస్తుంది. ఆ తర్వాత కర్నూలు డోన్ మధ్యన ప్రాంతం ఇది. ఎంతో రాయలసీమ అంటే ఎంతో పంటలు, పాడి పంటలు కర్నూలు వరకే ఉంటాయండి. కర్నూలు దాటిన తర్వాత రాయలసీమ అనేది కొద్దిగా పంటలకు తక్కువే అని చెప్పాలి. ఎక్కువ మెట్ట పంటలు పడతాయి. నీరు పొలాలు అయితే అక్కడ ఉండవు, ఎందుకంటే అక్కడ కాలువలు లేవు. రాయలసీమలో మనం కర్నూలు దాటిన తర్వాత కాలువలు లేవు. కర్నూలు వరకు అయితే కాలువలు అయితే అద్భుతంగా ఉన్నాయి. పంటలు కూడా చాలా విపరీతంగా వరి కానీ పల్లీలు కానీ బాగా పండుతాయి కర్నూలు జిల్లాలో అన్నమాట. చూడండి డోన్ మనం డోన్కి వచ్చేసాము. డోన్ బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆర్చి డోన్ అనమాట. డోన్ ఆర్టీసీ బస్ స్టాండ్. ఇంకా డోన్లోకి వచ్చేసాము. డోన్ నుంచి ఇంకా నేను వెళ్ళే ప్రయాణం ఇంకా చాలా దూరం ఉందండి. 12 గంటల ప్రయాణం అని చెప్పాను కదా. ఇంకా ఈ ప్రాంతం అంతా డోన్ అనమాట. డోన్ దాటిన తర్వాత మనకు ఇంకా అంతా రాయలసీమనే. కర్నూలు దాటిందంటే ఇంకా అంతా రాయలసీమనే. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ప్రత్యేక ఆంధ్ర అయింది కదా. ఇంకా ఎవరి డెవలప్మెంట్స్ వాళ్ళు ముందంజలో ఉంటున్నారు. ఇంకా డోను దాటిన తర్వాత ఈ ప్రాంతము అంతా డోన్ ప్రాంతమేనండి. డోను గుత్తి మధ్యలో ఈ ప్రాంతం అన్నమాట. డోను గుత్తి ఈ మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం కూడా ఏమేమి బిల్డింగులో, ఏమేమి ప్యాలెస్లో చాలా ఉన్నాయి. ఇంకా మనకు కనపడేది అక్కడక్కడ మామిడి తోటలు కనపడుతుంటాయి. అక్కడక్కడ కొంత బీడు పొలం కూడా కనపడుతుంటుంది. ఎందుకంటే వర్షాలతో ఆధారపడిన భూములు ఇవి. కాలువలు అవి లేవు కాబట్టి వర్షాలు పడితేనే ఇక్కడ పంటలు పడతాయి. అక్కడక్కడ చెరువులు, ఆ చెరువుల మీద ఆధారపడి కూడా పంటలు పండిస్తూ ఉంటారు. ఆ తర్వాత చూడండి, మనకు డోన్ దాటిన తర్వాత ఈ కొండలు, కోనలు ఇలా చక్కని వ్యూ కనిపిస్తుంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వర్షాలు పడ్డ తర్వాత నేను బయలుదేరాను కాబట్టి కొద్దిగా పచ్చదనం అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. వర్షాలకు ఎక్కడైనా చూడండి కొద్దిగా బీడు పొలాలైనా ఏ కొండలు గుట్టలైనా కొద్దిగా పచ్చగా, చెట్లు పచ్చగా అయ్యి బాగా పచ్చదనాన్ని కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ రాయలసీమలో కొండలు గుట్టలు ఎక్కువ అండి. ఈ కొండలు గుట్టలు ఎక్కువ ఉండడం వల్లనో ఏమో కానీ అక్కడ వాతావరణం అనేది చాలా వేడిగా ఉంటుంది. ఆ తర్వాత వాటర్ కూడా సప్లై తక్కువేనండి అక్కడ. ఎందుకంటే అక్కడ సముద్రాలు కానీ, కాలువలు కానీ, నదులు కానీ అస్సలు లేవండి. ఒక్క పుట్టపర్తి దగ్గర మాత్రం చిత్రావతి నది అని ఒకటి ఉంది అంతే. కానీ మిగతా ఎక్కడ కర్నూలు దాటిన తర్వాత నదులు అనేది అస్సలు లేవు. సముద్రాలు అయితే ఇంకా అసలే లేవు. ఇంకా పంటలకు అయితే మనం ఇప్పుడు గుత్తికి వచ్చేసామండి. గుత్తి నుంచి ఇంకా నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. నేను ధర్మవరం దాకా ప్రయాణం చేయాలండి. గుత్తి తర్వాత అనంతపురం వస్తుంది. అనంతపురం తర్వాత మనకు ధర్మవరం నుంచి కూడా నేను విలేజ్కి వెళ్ళాలి. అదేనండి ఈనాటి వీడియో. నా ప్రయాణం వీడియో మీకు చూపిస్తున్నానండి. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా సగం దూరం అయితే వెళ్ళాలి. బాయ్ బాయ్ అండి. నమస్కారం అండి అందరికీ.